సమాచారం వస్తుంది. చూడండి, విటమిన్ బి9 మరియు విటమిన్ బి12, విటమిన్ బి9 మరియు విటమిన్ బి12 మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. ఈ రెండు విటమిన్ల లోపం వలన అనీమియా సంభవిస్తుందని చెప్పుకున్నాం. విటమిన్ సి కూడా కొద్ది మొత్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది, కానీ దాని లోపం వల్ల కూడా అనీమియా వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా అయితే విటమిన్ బి9 మరియు విటమిన్ బి12 లోపం వలన, విటమిన్ బి9 లోపం వలన మెగాలోబ్లాస్టిక్ అనీమియా మరియు విటమిన్ బి12 లోపం వలన పెర్నీషియస్ అనీమియా సంభవిస్తాయి. మరి విటమిన్ బి9 మరియు విటమిన్ సిలు హీట్ సెన్సిటివ్ విటమిన్స్. ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్లు అని అడిగినప్పుడు విటమిన్ సి ఆప్షన్స్లో లేకపోతే తప్పనిసరిగా మీరు వెతకవలసిన ఆప్షన్ విటమిన్ బి9. ఈ రెండు విటమిన్లు ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరవుతాయి. ప్రముఖంగా అయితే విటమిన్ సి. రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. సాధారణంగా ఈ విటమిన్ మానవ శరీరంలో సహజ సిద్ధంగా తయారయ్యే విటమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పిండానికి అవసరమైనటువంటి పిండమునకు అవసరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేసే విటమిన్. కనుక దీని లోపం వల్ల కనిపించే అనీమియా మెగాలోబ్లాస్టిక్ అనీమియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలిక్ ఆమ్లం రసాయన నామం. ఇది పిండ దశలో పిండమునకు అవసరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేసే అతి ముఖ్యమైన విటమిన్. దీని లోపం వల్ల కనిపించే అనీమియా మెగాలోబ్లాస్టిక్ అని. పిండ దశలో ఉన్నటువంటి మెగాలోబ్లాస్ట్ దశలో ఎర్ర రక్త కణాలు అందుబాటు లేకపోవటం వలన, ఎర్ర రక్త కణాలు సరిగా అందకపోవటం వలన కనిపించే అనీమియా మెగాలోబ్లాస్టిక్ అనీమియా. నెక్స్ట్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో అతి ముఖ్యమైనటువంటి విటమిన్ బి12, సయనకోబాలమైన్. మధ్యస్థ మూలకం కోబాల్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనకు 3 మధ్యస్థ మూలకాలు వచ్చింది. హీమోగ్లోబిన్లోని మధ్యస్థ మూలకం ఐరన్. హరిత రేణువులోని మధ్యస్థ మూలకం క్లోరోఫిల్. హరిత రేణువులోని మధ్యస్థ మూలకం మెగ్నీషియం. మరియు విటమిన్ బి12లోని మధ్యస్థ మూలకం కోబాల్ట్. విటమిన్ బి12 లేదా సైనకోబాలమైన్లోని మధ్యస్థ మూలకం కోబాల్ట్. అంటే విటమిన్ బి12 లేదా సైనకోబాలమైన్ సహజ సిద్ధంగా మానవ శరీరంలో ఈ కోలై అనే సూక్ష్మజీవుల సహాయంతో మానవ శరీరంలో పెద్ద ప్రేగులో తయారయ్యే విటమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో సహజ సిద్ధంగా ఈ కోలై సహాయంతో తయారయ్యే, లేకపోతే ఇలా అప్లికేటివ్ క్వశ్చన్ అడగచ్చు. ఒక వ్యక్తి అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ని తీసుకోవడం ద్వారా అతనిలో ఏ విటమిన్ యొక్క లోపం కనిపిస్తుంది? యాంటీబయాటిక్స్ తీసుకున్నావు, ఆ యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావం వల్ల నీ శరీరంలో ఉన్నటువంటి ఈ కోలై చనిపోతుంది. ఈ కోలై చనిపోవడం ద్వారా ఈ కోలై ద్వారా ఉత్పత్తి అవ్వాల్సినటువంటి విటమిన్ బి12 ఉత్పత్తి కాలేదు. అర్థమైందమ్మా? అంటే మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు సహజ సిద్ధంగా తయారవటానికి మరియు మానవ శరీరంలో ఈ కోలై అనే బ్యాక్టీరియా ద్వారా సహజ సిద్ధంగా తయారయ్యే అతి ముఖ్యమైన విటమిన్ బి12 రసాయన నామం సైనకోబాలమైన్. ఇది పెద్దవారిలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కనుక దీని లోపం వల్ల కనిపించే అనీమియా పెర్నీషియస్ అనీమియా. ఇది విటమిన్లకు సంబంధించిన సమాచారం. ఒక చిన్న ట్యాబులేషన్లో విల్ డిస్కస్ వెరీ వెరీ సింపుల్. రిపీటెడ్గా ఐఎమ్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ కెమికల్ నేమ్స్ అండ్ దేర్ టెక్నికల్ నేమ్స్. సాధారణ నామాలు. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ల గురించి తప్పు పెట్టావంటే నువ్వు రేసులో వెనకబడినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విటమిన్ల గురించి తప్పు పెట్టొద్దు. సాధారణ నామం యాంటీక్సిరాఫ్థాల్మిక్ కారకం.
కారకం లేదా యాంటీ నిక్టలోపియా కారకం. విటమిన్ డి కాల్సిఫెరాల్. సాధారణ నామం సన్షైన్ విటమిన్ లేదా చవకైన విటమిన్. సన్షైన్ లేదా చవకైన విటమిన్. విటమిన్ ఇ టోకోఫెరాల్. వంధ్వత్వ నిరోధక విటమిన్. వంధ్వత్వ నిరోధక విటమిన్. విటమిన్ కే ఫిల్లోక్వినోన్. యాంటీ హెమరైజిక్ కారకం. యాంటీ హెమరైజిక్ కారకం. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం. యాంటీ స్కర్వీ కారకం. B1 థయామిన్. యాంటీ బెరిబెరీ కారకం. యాంటీ బెరిబెరీ కారకం B1. B2 రిబోఫ్లావిన్. యాంటీ గ్లాసైటిస్ కారకం. గ్లాసైటిస్. B3 నియాసిన్. యాంటీ పెల్లాగ్రా కారకం. B9 ఫోలిక్ ఆమ్లం. యాంటీ దీని లోపం వల్ల అనీమియా మెగాలోబ్లాస్టిక్ అనీమియా సంభవిస్తుంది. మెగాలోబ్లాస్టిక్ అనీమియా. B12 సయనకోబాలమైన్. మధ్యస్థ మూలకం కోబాల్ట్. లోపం వల్ల కనిపించే అనీమియా పెర్నీషియస్ అనీమియా. ఎట్టి పరిస్థితుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. విటమిన్ సాధారణ నామం, రసాయన నామం, సాధారణ నామం. సాధారణ నామాల ద్వారా వాటి లోపం వల్ల కనిపించే వ్యాధులు కనిపిస్తాయి కనుక తద్వారా అవి ఏ పనులు చేస్తాయి అనేది మీరు గమనించవచ్చు. ఇది విటమిన్లకు సంబంధించినటువంటి చాప్టర్.